తను ఇప్పుడు ఇంకా పక్కా చేపిస్తాడు. ఈ యొక్క ఏవేవైతే అన్ని రాంగ్ ఆయన చేసి ముందు సెట్గా తినండి. మనం చూస్తున్నాం స్వీట్లు కూడా పంపిణీ చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నేతలకు, అక్కడ ఉన్న నాయకులకు, ముఖ్యంగా నవీన్ యాదవ్కు చిన్నప్పటి నుండి ఒక స్నేహితుడి కొడుకుగా అనేకటువంటి సలహాలు సూచనలు ఇచ్చినటువంటి ప్రకాష్ గౌడ్ మనతో ఉన్నారు. ముఖ్యంగా మీ స్నేహితుని కొడుకు నవీన్ యాదవ్ మీ కళ్ళ ముందు పెరిగాడు, ఆయన గురించి మీరే మాట్లాడారు. చిన్న శ్రీశైలం యాదవ్, ప్రకాష్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ మేమంతా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒకటే కలిసి ఉంటాము. నవీన్ యాదవ్ ఎడ్యుకేషను అన్ని డెవలప్మెంట్ చేస్తాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు అన్ని మంచి పనులు చేపిస్తాం. ముఖ్యంగా మీరంటే మీకు చిన్నప్పటి నుండి నవీన్ యాదవ్ మీ కళ్ళ ముందు పెరిగాడు. నవీన్ యాదవ్ యొక్క అంటే రౌడీ అనేటువంటి ఆరోపణలు కూడా విన్నారు. దీని మీద మీరేమంటారు? ఒక్క చీటింగ్ కేసు లేదు, మేము ఎత్తుకొని తిరిగినాము. ఆయన ఎలాంటి ఒక్క చీటింగ్ కేసు బి లేదు. అది ఉత్తగా వాళ్ళ నాన్న పేరు చెప్పి ఈయన పేరు చెప్పారు ఓడిపోతాడని. అలాంటిది ఏమి లేదు. ఇవాళ ప్రజలే మొత్తం ఆయనకి 80,000 ఓట్లు వేసి గెలిపించారంటే 80,000 మందికి తప్పు ఉంటే గెలిపిస్తారా? ఎలాంటి ప్రాబ్లం లేకుండా యువకులు కానీ మొత్తం నియోజకవర్గం పీజీఆర్ రెడ్డి ఉన్న 78 నుంచి మేమంతా కార్యకర్తలు. నవీన్ వచ్చినందుకు ఇలా పీజీఆర్ కార్యకర్తలు మొత్తం మన జూబ్లీస్ నియోజకవర్గం ముసలోళ్ళ కాడికి వచ్చి పనిచేసారు. కాంగ్రెస్ అభిమానులం అంతా అందు గురించే నవీన్ యాదవ్ని గెలిపించిన. ఇప్పుడు కాంగ్రెసే ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా పీజీఆర్ కొడుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేనున్నంతసేపు జూబ్లీస్లో కాంగ్రెస్ జెండా ఎగరనివ్వను అని చెప్పి. దీనికి మీరేమన్నా ఈ రోజు సమాధానం చెప్పమానండి. ఈ జెండా ఈరోజు ఎగిరించానంటే వాడి తండ్రికి పుట్టి ఆయన తండ్రి మాట దేవదాటాడు. మేము ఆయన తండ్రి అని అనుచరులం కాదు, ఆయన శిష్యులం. మేము పి జనార్దన్ రెడ్డి శిష్యులము. తండ్రికి పుట్టిన బిడ్డ విజయరెడ్డి గారు వచ్చి మొత్తం ప్రచారం చేసి కాంగ్రెస్ నవీన్ యాదవ్కి ఎంతో మద్దతుగా పలికింది. అలాగే జనార్దన్ రెడ్డి ఆశయాలు మేము ఎప్పుడు కూడా మరవము. ఆయన ఒక అభివృద్ధికి ఆయన చేసిన రోడ్లు ఇప్పటి వరకు ఇప్పుడు మళ్ళీ అదే విధంగా నవీన్ యాదవ్ తోటి వేపించడానికి మేము ముందుంటాము. పి జనార్దన్ ఆశీర్వాదం ఉన్నాయి. ఇలా ఆయనకు ఆత్మకు శాంతి అయింది. ముఖ్యంగా అంటే పీజీఆర్ ఆశయాలు కొనసాగించే రాజకీయ వారసుడు నవీనే తప్పక. ఇక విష్ణువర్ధన్ రెడ్డి అయిపోయిన చాప్టర్ క్లోజ్. సునీతమ్మ జుబ్లీస్ ఆడు దోమలగూడలో ఈ రోజు నుంచి చాప్టర్ క్లోజ్ అయ్యేది. మేమే జనార్దన్ రెడ్డికి ఈరోజు ధూపం పెట్టాలన్నా ఆయన శిష్యులము కాబట్టి పీజీఆర్ యొక్క అనుచరులం అనుకో, ఆయన తమ్ముళ్ళం అనుకో, కొడుకులం అనుకో. మేము అదేవిధంగా అన్ని వర్గాల వారు, దళితులు అంటే కాంగ్రెస్ అంటే దళితులు నాయకులు కూడా మాకు ఎంతో సాయం చేశారు.